నా లైఫ్లో అనుకోలేదు మా ఇలాంటి రోజు ఇంకోసారి వస్తుందని. ఛట్. సో వెల్కమ్ టు డే 9 ఆఫ్ కటింగ్. ఊరికే జోకు. డే 9 ఆఫ్ వింటర్ ఆర్క్. సో ఇది మన డే 9 ఆఫ్ వింటర్ ఆర్క్ అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ వీడియోలోనే నీకు బ్యాక్ చూపించిన అంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇవాళ మాది బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. సో దీన్ని పుల్ డే అంటారు అనమాట. ఇవాళ నాకు ఈ బ్యాక్ బిల్డ్ చేసుకోవడానికి నాకైతే నియర్లీ 3 years ఆఫ్ టైం పట్టింది. సో ఇవాళ నీకు నేను చెప్తా ఇలా మెంటల్గా బ్యాక్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. సో చూసి ఫాలో అయిపోవు. పక్కా ఈ రొటీన్లో యాడ్ చేసుకొని ఈ వర్కౌట్స్ పక్కా నీకైతే నాకు లాంటి బ్యాక్ అయితే పక్కా వస్తుంది అనమాట. ఇంకా నీకు కావాల్సిన మోడరేట్ వెయిట్ తీసుకొని నువ్వైతే సెట్ చేసుకో మిషన్. దీన్ని లాటరోయింగ్ అంటారు అనమాట. సో ఇలా లాట్స్ స్ట్రెచ్ చేస్తే నీకు లోవర్ లాట్స్ వరకు స్ట్రెచ్ అవుతుంది. చూస్తే నీకు అక్కడ కింద కనిపిస్తుంది లాట్స్ లోవర్ లాట్స్ ఎట్లా స్ట్రెచ్ అవుతున్నాయని. ఇంకా మనం లాటరోయింగ్ 3x15 కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసినాం టీ బార్ ఎందుకు చేస్తారంటే దీన్ని అప్పర్ బ్యాక్ మొత్తం నీకు థిక్నెస్ కోసం అనమాట. నీకు అప్పర్ బ్యాక్ థిక్నెస్ ఉంటే నీకు బాడీలో స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఆల్టర్నేటివ్ బైసెప్ స్పైడర్ కర్ల్స్ 3x15 అండ్ బైసెప్ కర్ల్స్ అనమాట 3x15. ఇంకా జిమ్ లో మనం చూసి మురిసిపోయేది ఎక్కువ, ఇంకా అమ్మాయిలు చూసేది ఎప్పుడు. సర్లే మన లాస్ట్ వేరియేషన్ హ్యామన్ కర్ల్స్ 3x15. సో అది కూడా కంప్లీట్ చేసుకొని మన పోస్ట్ వర్కౌట్ లోడ్స్ తీసుకొని మనం కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అది మన బాక్స్. సో ఇక మనం తెచ్చుకున్న బాక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా మన కాలేజ్లో ఈ బనానాస్ చూడగానే అటెంప్ట్ అయిపోయినా అనమాట. ఇంకా మా వాడు ఆడిటోరియం తీసుకెళ్తే డ్రైవ్ ఉందని వాడు ఆడిటోరియం ఓ ఫంక్షన్ హాల్ లా ఫీల్ అయిపోయాడు. వాడి చేతికి ఏదో ఇంకా నిందని వాడు బాటిల్ తీసుకొని దాన్ని అక్కడే అడిగాడు. ఇంక స్టాండ్లోని కంప్లీట్ చేసుకొని కాలేజ్ నుంచి రూమ్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నీకు ఫస్ట్ లో చూపించిన విస్ట్ బ్యాండ్ మంది అయితే కాదు, వీడి ఈ నెలలో 3 సారి పడటం ఇసుకొని మలుచుకొని. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్.